హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు నేను ఇంటి దగ్గరే టమాటా సాస్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దానికోసం మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న టమాటాలండి. ఇవి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో. ఇలాగా ముక్కలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి 1 కిలో ఉంటాయి అన్నమాట. మొత్తం అన్నీ చిన్న చిన్నగా ముక్కలన్నీ కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా ఈ ముక్కలు ఇప్పుడు మనం స్టవ్ మీద వేసుకోవాలి. కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా వెనిగర్ వేసుకోవాలండి. అలాగే చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, పంచదార వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 1/2 కప్ వేసాను అన్నమాట నేను. మొత్తాన్ని మిక్స్ చేసి ఉడికించాలన్నమాట. చిన్న ఉల్లిపాయ అండి, ఇష్టం లేకపోతే మానేయండి. పచ్చిమిర్చి, సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం వేసానండి. అంతేనండి. మొత్తం అంతా ఉడికించాలన్నమాట. ఈ విధంగా చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా కూడా ఇంటికాడ తయారు చేసుకోవచ్చు. పిల్లలకి బాగా నచ్చుతుందన్నమాట సాసు. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, చల్లారి పెట్టుకోవాలండి. ఇలా మొత్తం అంతా ఒక ప్లేట్లో వేసి చల్లారేంత వరకు ఉంచి అప్పుడు మనం మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇది చల్లారిపోయింది కదా, దీన్ని మనం మిక్సీ పట్టుకుందామండి. ఇలాగొక గిన్నెలో జల్లెడ పెట్టుకొని మొత్తం సాస్ అంతా జల్లించుకోవాలండి. అంటే ఏమన్నా గింజలు ఉంటాయి కదండి, అవి పైన ఉండిపోతాయి అన్నమాట. మొత్తం అంతా ఇలాగ వడగట్టేసుకోవాలండి. చూసారా, ఇలాగ చూసారా, ఈ గింజలు పడేయాలన్నమాట. మన సాసు ఇంకాస్త ఉడికించాలండి చిక్కగా. ఇలా స్టవ్ పైన పెట్టి స్లో మంటలో పెట్టి ఉడికించాలన్నది. మన సాసు చిక్కపడిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలా ఒక ప్లేట్ తీసుకుని దానిపైన వేస్తే ఇలా చూడండి చిక్కగా అవ్వింది కదా. అనేది స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత కాస్త చిక్కపడుతుంది. చూడండి, సాస్ అన్నది చిక్కపడిపోయింది కదా. ఇలాగా గాజు సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులైనా ఉంటుంది. చల్లారిన తర్వాత మన గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చూసారా, ఈ విధంగా చాలా ఎమ్మీగా టేస్టీగా మన టమాటా సాస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.